నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సంగారెడ్డి జిల్లా ఇరాక్పల్లిలో చాలా దారుణ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. స్థానికంగా ఉంటున్న సయ్యద్ సుల్తాన్, ఇర్ఫానా దంపతులు చాలా కాలంగా దంపతులు ఇద్దరి మధ్యలో చాలా కుటుంబ కలహాలు జరిగేవి, చాలా గొడవలు కూడా జరిగేవి అనేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇటీవల దాదాపు 6 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటున్న పరిస్థితి. అండ్ కుటుంబ సభ్యులు, ఊరు పెద్దలు అందరూ కూడా కలిసి ఇద్దరికి సర్ది చెప్పి, 2 కుటుంబాలకు సర్ది చెప్పి కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినారు. ఈ ప్రయత్నం చేసిన ఒక వారంలోనే మళ్ళీ కుటుంబ కలహాలతో తీవ్రమైన వాగ్వాదాలు జరిగినాయి అని చెప్పేసి కూడా స్థానికులు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ చెప్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో భర్త ఎవరైతే ఉన్నారో సయ్యద్ సుల్తాన్ తన భార్యని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసి తన మృతదేహాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న దర్గాలో పడేసిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇది ఇలా ఉంటే, ఈ క్రమంలో ఇదంతా ఇలా ఉంటే సయ్యద్ సుల్తాన్ హంతకుడు ఎవరైతే ఉన్నారో మరునాడు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో వెళ్ళి తన భార్యను నేనే చంపాను అని చెప్పేసి కూడా వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి, లొంగిపోయిన పరిస్థితి. అండ్ ఇవన్నీ ఇలా ఉంటే భార్యాభర్తల మధ్యలో కేవలం కుటుంబ కలహాలైనా, లేకపోతే భార్యకి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా పోలీసులు ఆ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ సంఘటనతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగవచ్చు, అండ్ చిన్న చిన్న ఇష్యూస్ జరగవచ్చు, అవన్నిటిని కూడా సర్దుకుపోయేలాగా ఉండాలి అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ స్థానికంగా మాత్రం ఇర్ఫానా చాలా మంచిది, అందరితో చాలా కలుపుగోలుగా ఉండేదని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బట్ ఎవరైతే హంతకుడు ఉన్నారో సయ్యద్ సుల్తాన్, తనకు మాత్రం కఠినమైన శిక్ష వేయాలి, అన్యాయంగా ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నాడు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి కేసు ఎంతవరకు ట్రేస్ చేస్తారు పోలీసులు. కేవలం కుటుంబ కలహాలైనా, లేకపోతే భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలకి సంబంధించి ఏమైనా ఇష్యూ వచ్చి ఇంత ఘాతుకానికి పాల్పడ్డా భర్త అనేది కూడా పోలీసులు వెల్లడించాల్సిన పరిస్థితి. చూద్దాం కేసు ఎంతవరకు ట్రేస్ అవుట్ అవుతుంది, అండ్ హంతకుడు ఎవరైతే ఉన్నారో తనకి ఎటువంటి శిక్ష పడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.